ప్రభుజీ జపం అని అంటుంటారు. నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ? ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది? జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు. భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి? అన్నిటికంటే గొప్ప యజ్ఞం, యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు. ఏ యజ్ఞం తెలుసా? యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు. అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయడం అనమాట. ప్రతిరోజు జపం చేయాలి. మనందరం మేము ప్రతిరోజు 2 గంటల పాటు జపం చేస్తాం ప్రొద్దున పూట. ఏంటి జపం చేయాలి? భగవన్నామాన్ని జపం చేయాలి. భగవన్నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది. భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట. అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ 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 గతిరన్యదా అని చెప్పారు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి అని. ఏం లేదు, చక్కగా శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, భగవంతుడి ముందు దీపం పెట్టండి, కూర్చోండి, ఒక జపమాల పట్టుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సింపుల్ మంత్రం, ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు. ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు. ఎటువంటి నియమాలు లేదు. ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు, మంత్రాలకి నియమాలు ఉన్నాయి, కానీ ఇది భగవన్ నామం. ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని. ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు, ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో. ఇప్పుడు మీరు చూడండి, నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి, ఎలా లెక్క పెడతారు తెలుసా? ఇలా ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెడతారు, అంతేనా? ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం, ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే. కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి? మీరు జపం చేస్తుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని లోపలికి అంటాం మాలని. నోటిని బయటికి అంటాం, జపాన్ని లోపలికి అంటాం లెక్క పెట్టేటప్పుడు. ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం, ఇది వెళ్ళిపోయే ధనం. కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం, జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్నామ జపం. నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ. అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు. మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే. చాలా మంచిగా చెప్పాము. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి, మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు జపం చేస్తారు. అంతెందుకండి, మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు. కాబట్టి మనకి ఎందుకు జపం రాదు? టైం వస్తుంది, టైం ఉంది. ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది. సమయంతో పని ఉందా ప్రభుజీ? ఏ సమయంలో అయినా ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు, కానీ ప్రొద్దున పూట చేస్తే అత్యంత శ్రేష్టమైనది. ప్రొద్దున పూట మనం త్వరగా లేసి, త్వరగా స్నానం చేసి, త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది. జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి? మనము భగవన్నామ మంత్రాన్ని, నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. ఇప్పుడు జస్ట్ ధ్యానం, చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తుంది, ఇప్పుడు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి, ఇంట్లో ఏయ్ అనగానే అయిపోతారు. అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి, హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది, వామ్మో వీడు కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే. కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు. ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం, గుణం, లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి. కానీ ఫస్ట్ మనం ధ్యానం నామం పైన పెట్టాలి. మన ఉచ్చారణ కరెక్ట్గా ఉందా, మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా, దీనిపైన ధ్యాస ఉండాలన్నమాట. నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ. ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే? ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం చేయాలి. ఇదేదో చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, ప్రభుజీ నేను 3 రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు. అయ్యా 300 కోట్ల జన్మలు తీసుకున్నాం మనము, ఆ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా, కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతుడి యొక్క నామం. ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి, ఇంక్లో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి, దాన్ని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు
ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా? ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్దిగా వెళ్తూ ఉంటుంది, కొద్దిగా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఫస్ట్ 3-4 వాషెస్లో తెలియదు అసలు పోయిందా లేదా. పోతుంది కానీ మనకు అంత ఎవిడెంట్గా కనిపించదు. కానీ 10, 15, 20, 30 సార్లు అయ్యాక తెలుస్తుంది. 100 సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది. అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇన్ని జన్మలు మనం మాయకి ఇచ్చేసి ఒక జన్మలో 3 రోజులు మనం భగవన్నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకేం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి? ఆ నిష్ఠ, సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి. ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రాసెస్లో తప్పులేదు. మన సిన్సియారిటీ ఎంత సిన్సియర్గా మనం చేస్తే అంత తొందరగా మనకు కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ, పునర్జన్మలు అని అంటుంటారు. పునర్జన్మలు ఉంటాయా? ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పన్నారు కదా. ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా? తప్పకుండా. మీరు అంతెందుకండి, మీరే ఎన్నోసార్లు మీ జీవితంలో కొంతమందిని కలిసి ఉంటారు. వాళ్ళు చెప్తారు ఇది ఈ జన్మలోంచి కాదు, పక్కా వీడి పోయిన జన్మలోదే ఈ లక్షణం. ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవరండి ఇలా ఉండరండి, కానీ వీడికొక్కటే ఈ గుణం వచ్చింది అని అంటూ ఉంటారు. మనం చాలాసార్లు చూస్తాం చిన్న పిల్లలకి వాళ్ళకి మనకు నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా నేను మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాము. అక్కడ చిన్న పిల్లవాడండి, నాకు తెలిసి 3-4 సంవత్సరాలు ఉంటాయి. 250 కంటే ఎక్కువ ట్యూన్లలో హరే కృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన. వాళ్ళ పేరెంట్స్ని అడిగాం, అయ్యా ఎలా నచ్చింది? ప్రభుజీ మేమేం తెలియదు ప్రభుజీ, చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్ళి టిక్ 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 అనేవాడు, వాడే పాడుతున్నాడు, వాడికి మొత్తం హార్మోనియం ఎవ్వరు నేర్పించలేదు, వాడే పాడుతున్నాడు అని. అలా ఎన్నో. మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్, మీరందరూ ఇంటర్నెట్ ఉంది కదా, మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి. 2500 కంటే ఎక్కువ కేసుల పైన ఆయన రీసెర్చ్ చేశారు. రీఇన్కార్నేషన్, పునర్జన్మ కలిగిన కేసెస్లో అనమాట. కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు. కాబట్టి పునర్జన్మ ఉన్నది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని నమ్మకం ఉన్న వాళ్ళే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనమాట. కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్గా రాదు, అంతా కూడా కర్మ. వాట్ ఎవర్ వీ డూ దట్ కమ్స్ అరౌండ్ అనమాట. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది. పునర్జన్మ ఉంటుంది. జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన, ఎప్పుడైతే మనం భగవద్భక్తి చేస్తామో ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారచ్చు అనమాట. ప్రభుజీ, పునర్జన్మ ఉంటుంది అని అనుకున్నాం మనం. అయితే పునర్జన్మ అంటే అంతకుముందు జన్మకు సంబంధించిన పాపం పుణ్యం ప్రతి ఒక్క దాని ప్రభావం ఈ జన్మలో ఉంటుందంటారా ప్రభుజీ? తప్పకుండా. చాలా మంది అంటారు ప్రభుజీ వాళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు కానీ ఇంత ఆనందం ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకి వస్తుంది, ఈ జన్మలో చేసే పాపం మళ్ళీ వస్తుంది. ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరండి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం బాధపడుతున్నాం, గత జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, ఇప్పుడు మేము మంచి వాళ్ళం ప్రభుజీ, మీకు కూడా వస్తుంది ఆ ఛాన్స్. కాబట్టి ఈ కర్మ సిస్టమ్ ఏదైతే భగవంతుడు ఇది చేశారో దాని నుంచి ఎవ్వరు ఎస్కేప్ కాలేరు. ఆయన సిస్టమ్ చాలా పక్కా. ఇక్కడ ఉండే మనం అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ని దాటేసి ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, కానీ భగవంతుడి యొక్క రేడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఆయన హృదయంలో ఉండే కదా అన్ని నోట్ డౌన్ చేసుకునేది. కాబట్టి తప్పకుండా గత జన్మ పుణ్యము, గత జన్మ పాప ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సిందే. చాలా మంది మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ నరకానికి తీసుకెళ్తారు కదా. ఆ నరకానికి తీసుకెళ్తారు, మరి నరకంలోనే అంత అయిపోగొడితే మళ్ళీ ఈ జన్మలో ఇవ్వటం ఎందుకు? ఇన్స్టాల్మెంట్లో వస్తాయి, ఈఎంఐస్ కింద కట్టాల్సి వస్తుంది అనమాట మన ఫలితాన్ని. కొద్దిగా నరకంలో, కొద్దిగా ఈ జన్మలో, మళ్ళీ వచ్చే జన్మ. ఒకటేసారి ఆ యొక్క ఫలితాన్ని కానీ ఇచ్చేస్తే మనం తట్టుకోలేము. కాబట్టి భగవంతుడి యొక్క కృప నిజంగా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్స్లో వచ్చేది. ఇప్పుడు చూడండి, ఒకసారి 10 కోట్లు కట్టాలి అంటే అది ఈజీయా, లేదా ఇన్స్టాల్మెంట్లో కట్టాలంటే ఈజీయా? అందుకే కదండి అందరు ఈఎంఐలు కావాలండి. అలానే పుణ్యము, అలానే పాపం కూడా. కొద్దిగా స్వర్గంలో అనుభవించు, కొద్దిగా ఇప్పుడు అనుభవించు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించు. అది తప్పదు, ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. లేకపోతే చెప్పండి అసలు ఈ జన్మలో ఎందుకు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు? కొంతమందికి పుట్టుక నుంచే కష్టం వస్తుంది, కొంతమంది కొన్ని డిఫెక్ట్స్తో పుడతారు. ఎందుకు?
ఇఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి దెన్ వై డిడ్ గాడ్ క్రియేట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్లీ అని అంటే భగవంతుడు తయారు చేయలే, భగవంతుడు ఇనిషియేట్ చేశారు ఆ సిస్టమ్ని. దాంట్లో మనం ఏ విధంగా చేస్తే ఆ కర్మ ద్వారా అలా మనం పుట్టవలసి వస్తుంది. కానీ మనము పాస్ట్ గురించి చింత, అయ్యో ఎన్ని పాపాలు చేశానో నాకు ఇది వస్తుంది, దీని గురించి చింత చేయకండి. అయ్యా నేను ఫ్యూచర్లో ఇది చేసి నేను ఇలా చేయబోతుంది, దాని గురించి పాడి. ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంటే నువ్వు ఇప్పుడు ధర్మాచరణ చెయ్యి, ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించు, ఇప్పుడు ధార్మికంగా ఉండు. భగవంతుడు దాన్ని దీన్ని రెండింటినీ తీసేస్తారా, ఆయన యొక్క లోకానికి మనం వెళ్ళవచ్చు. కాబట్టి భగవంతుడు అదే చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఆశ్వాసన భగవద్గీతలో. అన్నిటినీ వదిలిపెట్టేసాయి, అన్ని రకాల చెడు వస్తువుల్ని, అన్ని రకాల మంచి, నువ్వు నాకు శరణు వేరు, నేను నీ పాప పుణ్యాలు మొత్తం తీసేస్తాను. యద్గత్వా న నివర్ధంతే తద్ధామ పరమం మమ. భగవంతుడి దగ్గర నుంచి చేరుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ యొక్క కష్టాలు ఉండే ఈ నేలపైన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. స్వామితో బ్రహ్మాండంగా స్వామి యొక్క సేవలో సుఖంగా ఉండొచ్చు.